హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ తిలక్ తిప్ప, టీమ్ మెంబర్ ఆఫ్ మైనింగ్ ఈ బుక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జియాలజీ. సో అసలు జియాలజీ అంటే ఏంటో మనం చూద్దాము. సో డిఫైన్ జియాలజీ. సో ఇట్ ఈస్ ద సైన్స్ టు స్టడీ ఆఫ్ ద ఎర్త్. సో ఇదొకటి ఏంటంటే సైన్స్ అన్నమాట. సో స్టడీ ఆఫ్ ద ఎర్త్ సంబంధించిన ఏదైతే ఉంటుందో సో దాని గురించి చదవడం జరుగుతుంది. సో జియో అంటే ఏంటిది? ఎర్త్. సో ఆలజీ అంటే ఏంటిది అంటే సైన్స్ అంటాం. సో టోటలీ జియాలజీ అంటే ఏంటి అంటే ఎర్త్ సైన్స్ అని అంటాము మనం. సో ఇట్ డీల్స్ విత్ ఆల్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ విత్ ది ఆరిజిన్, కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్స్. సో జియాలజీ అనేది సో ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న ఏదైనా ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో సో వాటి గురించి డీల్ చేసేది అనమాట. సో దాని యొక్క ఆరిజిన్ కావచ్చు, ఏదైనా దాని గురించి ఆరిజిన్ కావచ్చు, కాంపోజిషన్స్ కావచ్చు, వేటి గురించి స్ట్రక్చర్స్ కావచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే రాక్, దాని యొక్క ఆరిజిన్, సో కాంపోజిషన్ ఆఫ్ రాక్ కావచ్చు, సో స్ట్రక్చర్స్ ఆఫ్ ద రాక్ కావచ్చు. సో వీటన్నిటి గురించి సో ఈ యొక్క జియాలజీ అనేది డీల్ చేసేది అనమాట. నెక్స్ట్ సో ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎర్త్. సో అంటే ఎర్త్ కు సంబంధించిన ఏది ఉన్నా కూడా సో ఈ యొక్క జియాలజీ అనేది ఫైనల్ గా డీల్ చేసేది అని మీనింగ్. సో నెక్స్ట్ వచ్చేసి స్కోప్ ఆఫ్ జియాలజీ. సో జియాలజీ హ్యావింగ్ ప్రాక్టికల్ అండ్ ఫీల్డ్ ఇంపార్టెన్స్ టు మ్యాన్ కైండ్. సో జియాలజీ ఏంటి అంటే సో వాటికి ప్రాక్టికల్ గానీ ఫీల్డ్ ఇంపార్టెన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే సో మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో జియాలజీ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇట్ మోస్ట్లీ యూస్ఫుల్ ఇంటూ ఐడెంటిఫైడ్ బై ఎకనామికల్ ఇంపార్టెన్స్. సో హ్యావింగ్ మినరల్స్, రాక్స్, పెట్రోలియం, సో న్యాచురల్ గ్యాస్, కోల్, సో జెమ్ స్టోన్స్, ఓర్ ఫార్మింగ్ డిపాజిట్స్, సో గ్రౌండ్ వాటర్, సో రేడియో యాక్టివ్ మినరల్స్ ఎక్సెట్రా. సో మనకు జియాలజీ అనేది ఏంటంటే సో చాలా వరకు నెంబర్ ఆఫ్ ఏదైతే మినరల్స్ కావచ్చు, రాక్స్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, సో వీటన్నిటిని సో ఎక్కడెక్కడ ఉన్నది అనేది ఐడెంటిఫై చేసేది అన్నమాట. సో మోస్ట్ యూస్ఫుల్ మినరల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది జియాలజీ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో ఈవెన్ దాట్ మోస్ట్లీ జియాలజీ యూటిలైజ్డ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, those are to be construction process of. సో అయితే మెయిన్ గా జియాలజీ అనేది సో సివిల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో కూడా అంటే కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో కూడా ఈ యొక్క జియాలజీ అనేది ఉపయోగపడుతుంది, సో అవసరం పడుతుంది అన్నమాట. సో అది ఎందులో చూద్దాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో డ్యామ్స్ లో కావచ్చు, టనల్స్ లో కావచ్చు, రిజర్వాయర్స్ లో కావచ్చు, బ్రిడ్జెస్ లో కావచ్చు, నేషనల్ హైవేస్ లో కావచ్చు. సో వీటన్నిటిలో ఏంటంటే ఈ యొక్క జియాలజీ అనేది అవసరం పడుతుంది. వాటి ప్రతి ఒక్క దాంట్లో జియాలజీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ జియాలజీ. సో జియాలజీ లైక్ ఏ రివర్. సో న్యాచురల్లీ రివర్ హ్యావింగ్ సో మెనీ ట్రైబ్యూటరీస్. సో లైక్ దట్ అవర్ జియాలజీ హ్యావింగ్ సో మెనీ ట్రైబ్యూటరీస్ ఆర్ బ్రాంచెస్ దోస్ ఆర్. సో అయితే సో జియాలజీ అనేది ఏంటి అంటే ఇక్కడ రివర్ తో పోల్చడం జరిగిందనమాట. సో రివర్ కి చాలా విధమైన పిల్ల కాలువలు ఎట్లయితే ఉంటాయో సో మనకు జియాలజీ కూడా నెంబర్ ఆఫ్ ట్రైబ్యూటరీస్. సో ట్రైబ్యూటరీస్ అంటే ఏం లేదు, సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది మనకు ఈ యొక్క జియాలజీలో ఉంటాయి. అవి ఏంటో మనం చూద్దాము నెక్స్ట్. సో హియర్ ద ఫిజికల్ జియాలజీ ఫస్ట్ వచ్చేసి సో ఇట్స్ టెల్లింగ్ అబౌట్ అస్ టు ద న్యాచురల్ ప్రాసెస్, those process providing features, changes on the process. These all process done on the earth surface. So example streams, lakes, deserts, glaciers, volcanoes, earthquakes and groundwater etc. సో ఫిజికల్ జియాలజీ అంటే ఏంటిదంటే సో ఈ యొక్క ఫిజికల్ జియాలజీ ఏం చెప్తుంది అంటే న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే దానంతటా అది ఏదైతే జరుగుతూ ఉందో సో మన సర్ఫేస్ మీద ఏదైనా ప్రాసెస్ కానీ న్యాచురల్ గా తనంతటా తానే ఏదైతే జరుగుతుందో ఆ యొక్క ప్రాసెస్ గురించి ఈ యొక్క ఫిజికల్ జియాలజీ అని చెప్తుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. సో స్ట్రీమ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, డెసర్ట్స్ కావచ్చు, గ్లాసరీస్ కావచ్చు, సో వాల్కోనోస్ కావచ్చు, ఎర్త్క్వేక్స్, సో గ్రౌండ్ వాటర్. సో ఇవన్నీ ఏంటి అంటే సో వాటంతటా వాటే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎవరు కానీ అందులో ఇన్వాల్వ్ చేయరు. సో మనం దాంట్లో అస్సలకే ఇన్వాల్వ్ కాము. సో అవి ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో దాని ఏమంటాము? ఫిజికల్ జియాలజీ అంటాం. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ద జియాలజీ. నెక్స్ట్ పెట్రాలజీ. సో పెట్రాలజీలో ద స్టడీ ఆఫ్ రాక్స్ ఆర్ కాల్డ్ పెట్రాలజీ. సో ఏదైతే రాక్స్ గురించి మనం చదువుతామో సో ఆ యొక్క స్టడీని ఏమంటాము అంటే మనం ఏమంటే పెట్రాలజీ అని అంటాము. సో ఇట్ మోస్ట్లీ టెల్స్ టు అస్ హౌ టు ఫార్మ్ ద రాక్స్,
how many kinds or types of there so were distributed and where occurrence. సో అయితే ద రాక్స్ గురించి ఏదైతే చదువుతామో ఆ యొక్క దాన్ని ఏమంటాము అంటే పెట్రాలజీ అంటాము. సో మెయిన్గా సో ఇది ఈ యొక్క రాక్ అనేది ఫార్మేషన్ రాక్ ఎట్లా ఉంటుంది, సో అది ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎన్ని టైప్స్ ఉంటుంది, సో ఆ యొక్క రాక్ అనేది ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, సో ఆ యొక్క రాక్ అనేది ఎక్కడెక్కడ దొరుకుతుంది. సో వీటన్నిటి గురించి మనం ఎక్కడ చదువుకుంటాము అంటే సో పెట్రాలజీలో చదువుకుంటాము. those rocks having structures, textures, minerals, composition. సో ప్రతి ఒక్క రాక్ కి నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సో దాని యొక్క నెంబర్ ఆఫ్ టెక్స్చర్స్ ఉంటాయి, సో మినరల్ కాంపోజిషన్ ఉంటాయి. సో రాక్స్ కి గ్రూప్ ఆఫ్ మినరల్స్ అసోసియేషన్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మినరల్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోజిషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఎకనామికల్ ఆర్ దేర్ హ్యావింగ్ ఎనీ యూసెస్ ఇట్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్. సో ఎకనామికల్ గా సో ఇవి ఎంత ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఫర్దర్ గా సో వాటి యొక్క యూసెస్ ఏంది అనేది సో తర్వాత మనం డెప్త్ గా మనం చూద్దాం అన్నమాట పెట్రాలజీ టాపిక్ వచ్చినప్పుడు. సో నెక్స్ట్ సో మినరాలజీ, టు స్టడీ ఆఫ్ మినరల్స్ కాల్డ్ మినరాలజీ. సో ఏదైతే మినరల్స్ గురించి మనం చదువుతామో సో దాన్ని ఏమంటాము అంటే సో మినరాలజీ అని అంటాము. సో ఇన్ అవర్ నేచర్ 3500 మినరల్స్ విల్ బి దేర్. సో మన నేచర్లో మొత్తం ఎన్ని మినరల్స్ ఉన్నాయి అంటే సో 3500 మినరల్స్ అనేది మొత్తం ఉన్నాయి. సో ఇన్ నేచర్ ఎవ్రీ మినరల్స్ హ్యావింగ్ ఓన్ మినరల్ కాంపోజిషన్ అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్, హార్డ్నెస్, స్పెసిఫిక్ గ్రావిటీ, కలర్, స్ట్రీక్ అండ్ లస్టర్. సో మెయిన్గా సో మన నేచర్లో అంటే నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క మినరల్కి దాని యొక్క నెంబర్ ఆఫ్ కాంపోజిషన్ ఉంటాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ కాంపోజిషన్ ఉంటాయి. సో దాని యొక్క స్ట్రక్చర్స్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినరల్స్కి సో వివిధ రకమైన హార్డ్నెస్ ఉంటుంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ కూడా ఒక్కొక్క మినరల్కి ఒక్కొక్క విధానంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క మినరల్ అన్ని కలర్స్ ఒకేలాగా ఉండవు, అంటే ఒక్కొక్క మినరల్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది, స్ట్రీక్, లస్టర్ కూడా అన్నమాట. సో హౌ టు ఆరిజిన్ ద మినరల్స్ ఇన్ ఎర్త్. సో మినరల్స్ అనేది ఎలా ఎర్త్లో అంటే ఎలా ఫార్మేషన్ జరిగింది, ఎలా డిపాజిట్ జరిగింది అన్నట్టు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినరల్ ఫ్యామిలీస్. సో మనకు సో మినరల్ అనేది 1-2 రకాలుగా కాకుండా వివిధ రకమైన అంటే నెంబర్ ఆఫ్ అంటే వాటి ఒక నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఉంటుంది అన్నమాట. మినరల్స్కి వివిధ రకమైన మినరల్స్ ఉంటాయి. సో హౌ టు ఫార్మ్, హౌ టు డిస్టింగ్విష్, సో వేర్ డిస్ట్రిబ్యూటెడ్. సో అసలు అవి మినరల్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయి, సో అవి ఎట్లా ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, సో అవి ఏ విధంగా అంటే సపరేట్ అయి ఉంటాయి అన్నమాట. సో హౌ టు ఒకరెన్స్, అసలు అది ఏ విధంగా అంటే ఎట్లా ఫార్మేషన్ జరిగింది, అసలు ఎట్లా వచ్చినాయి అన్నట్టు. సో దీస్ ఆర్ ఆల్ టు టెల్ అస్ టు మినరాలజీ. సో వీటన్నిటి గురించి మనం ఎక్కడ చదువుకుంటాము అంటే సో మినరాలజీలో మాత్రమే వీటన్నిటి గురించి చదువుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్ట్రక్చరల్ జియాలజీ. సో ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ రాక్స్ సో ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో ఏదైనా స్ట్రక్చర్స్ కానీ అంటే మన రాక్స్కి నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ వివిధ రకమైన స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట సో ఎర్త్ క్రస్ట్లో. సో వాటి గురించి మనం చదువుకుంటాము. ఇవి అంటే వీటన్నిటి గురించి సో ఏడ చదువుకుంటాము అంటే స్ట్రక్చరల్ జియాలజీలో పర్ఫెక్ట్గా చదువుకుంటాము. సో రాక్స్ మీద నెంబర్ ఆఫ్ ఫోల్డ్స్ వస్తాయి, చాలా విధమైన ఫాల్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, అన్కన్ఫర్మిటీస్ ఉంటాయి. స్టాటోగ్రఫీ. సో స్టాటోగ్రఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ద డిస్క్రిప్షన్. సో ఇది ఏంటంటే ఇది ఒక సైన్స్ అన్నమాట, డిస్క్రిప్షన్ చేయడానికి ఇది ఒక సైన్స్ అని చెప్తుండు. సో కోరిలేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్ట్రాటా సో ఇన్ సెడిమెంటరీ రాక్స్ సో ఇంక్లూడింగ్ ద ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ డిపోజిషనల్ ఎన్వైరన్మెంట్స్ ఆఫ్ దో స్ట్రాటా. సో అయితే సో సెడిమెంటరీ రాక్ ఏదైతే ఒక క్లాసిఫికేషన్ ఉంటుందో సో సెడిమెంటరీ యాక్ యొక్క స్ట్రాటా క్లాసిఫికేషన్ కానీ సో కోరిలేషన్ కానీ ఏదైతే ఉంటుందో సో అదే కాకుండా సో దానికి సంబంధించిన అంటే డిపాజిట్ ఎట్లా ఉంది, దాని యొక్క స్టార్టప్ బిహేవియర్ అనేది ఎట్లా ఉన్నది అని కనుక్కోవడానికి ఒక స్టాటోగ్రఫీ అనేది మనం యూజ్ చేస్తాము సెడిమెంటరీ రాక్ యొక్క స్టార్టప్ బిహేవియర్ని. సో ఫిజికోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా ఆర్ వరల్డ్ ఆర్ స్టేట్.
సో మనకు ఫిజికోగ్రాఫిక్ డివిజన్ ఇండియా లెవెల్లో కానీ వరల్డ్ వైడ్లో కానీ లేదా స్టేట్ లెవెల్లో కానీ సో దీని యొక్క ఫిజికోగ్రాఫిక్ అనేది మనం కనుక్కుంటాం అన్నమాట. సో వరల్డ్ వైడ్లో కానీ అంటే ఎక్కడైనా కావచ్చు దానిని కనుక్కుంటామని చెప్తుండు. సో హిస్టారికల్ ఫార్మేషన్ ఆఫ్ స్ట్రాటా. సో స్ట్రాటా గురించి మొత్తం డెప్త్గా సో దాని యొక్క ఫార్మేషన్స్ ఎట్లా జరిగినాయి అని ప్రతి ఒక్కటి ఈ యొక్క స్ట్రాటోగ్రఫీలో మనం చూస్తాము. సో జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఆర్ జియోలాజికల్ టైమ్ వైస్లీ ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ సో విచ్ ఆర్ యంగర్ ల్యాండ్ ఫార్మ్స్ సో విచ్ ఆర్ ఓల్డర్ ల్యాండ్ ఫార్మ్స్ సో మోస్ట్లీ బి డిస్కస్డ్ హియర్. సో అయితే జియోలాజికల్ సంబంధించిన ఏదైనా ఇంపార్టెన్స్ కానీ జియోలాజికల్ టైం స్కేల్ కానీ సో అంటే ఈ యొక్క రాక్ అనేది ఎప్పుడు ఫార్మేషన్ జరిగింది, ఎక్కడ ఫార్మేషన్ జరిగింది, సో ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ కూడా అంటే యంగర్ ల్యాండ్స్ ఉంటాయి, ఓల్డర్ ల్యాండ్స్ ఉంటాయి. సో యంగర్ ల్యాండ్స్ ఓల్డర్ ల్యాండ్స్ ఏంటి అంటే కొంచెం ముందు డిపాజిట్ జరిగినాయి, కొంచెం వెనక కొన్ని సంవత్సరాల కింద డిపాజిట్ జరిగినాయి. వాటి డిఫరెన్స్ ఏంటంటే యంగర్ ల్యాండ్స్ అండ్ ఓల్డర్ ల్యాండ్స్ అంటాము. సో వీటి గురించి బ్రీఫ్లీగా మనం ఎడ చదువుకుంటాము అంటే స్ట్రాటోగ్రఫీ అనే ఒక యూనిట్ వచ్చినప్పుడు మనం దీని గురించి పర్ఫెక్ట్గా అక్కడ చదువుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ సో ప్యాలెంథాలజీ. సో ప్యాలెంథాలజీ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ది a science of fossils of ancient life forms and their evolution. సో ప్యాలెంథాలజీ అంటే ఏంటిదంటే సో ఏదైనా వెముకల గురించి కానీ సో ఫొజిల్స్ ఇస్ నథింగ్ బట్ వెముకలు అంటాము. సో టైప్స్ ఆఫ్ ఫొజిల్స్ గురించి కానీ దాని యూజెస్ ఆఫ్ ఫొజిల్స్ గురించి కానీ సో ఇది ఏ పీరియడ్లో ఫార్మేషన్ జరిగినాయి, ఎక్కడ ఫార్మేషన్ జరిగినాయి ఏన్షియంట్ పీరియడ్లో, సో వీటన్నిటి గురించి సో దేంట్లో అయితే చదువుకుంటామో దాన్ని ఏమంటాము అంటే ప్యాలెంథాలజీ అని. సో వీటన్నిటి గురించి సో దేంట్లో అయితే చదువుకుంటామో దాన్ని ఏమంటాము అంటే ప్యాలెంథాలజీ అని అంటాము. సో హిస్టరికల్ జియాలజీ నెక్స్ట్. సో హిస్టరికల్ జియాలజీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద స్టడీ ఆఫ్ స్ట్రాటోగ్రఫీ అండ్ ప్యాలెంథాలజీ ఈస్ ఇంక్లూడెడ్ అండర్ ద హిస్టారికల్ జియాలజీ. సో ఏదైతే స్ట్రాటోగ్రఫీ ప్యాలెంథాలజీ ఏదైతే ఉందో సో ఇవి రెండు దేనికి అంటే హిస్టరికల్ జియాలజీకి సబ్ డివిజన్ అన్నమాట. సో వీటి కిందికి వస్తుంది. సో ఇట్ గివ్స్ అస్ ఏ పిక్చర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీస్. సో మెయిన్గా హిస్టారికల్ జియాలజీ ఏంటిదంటే సో అది సో క్లారిటీ అంటే పిక్చర్స్ కానీ ల్యాండ్ ఎట్లా ఉన్నది, సీస్ ఎట్లా ఉన్నాయి అనేది పర్టికులర్గా ఇందులో మనం చదువుకుంటాము. సో అంటే క్లారిటీ కూడా వస్తుంది అన్నమాట. ద క్లైమేట్ అండ్ లైఫ్ ఆఫ్ ఎర్లీ టైమ్స్ సో అపాన్ ద ఎర్త్. సో క్లైమేట్ గురించి సో సర్ఫేస్ మీద అంటే ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్క క్లైమేట్ గురించి కావచ్చు, సో ఈ యొక్క లైఫ్ స్టైల్ గురించి కావచ్చు, సో ఏది కూడా సో మనం ఇక హిస్టారికల్ జియాలజీలో చదువుకోవడం జరుగుతుంది. అది చెప్తుంది అన్నమాట మొత్తం. సో అవర్ ఎర్త్ ఈస్ నాట్ స్టాండర్డ్ సో డే బై డే ఇట్ విల్ బి చేంజ్డ్. అంతే కదా, మన ఎర్త్ అనేది ఎప్పటికీ ఒకలాగా స్టాండర్డ్ ఉండదు. సో అది ఏంటి అంటే చేంజ్ అవుతూ ఉంటుంది డే బై డే లైఫ్తోని పాటు. సో ఈ యొక్క ఎర్త్ కూడా మనకు టైం టు టైం చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో హౌ టు ఫార్మ్స్ ప్రజెంట్ ఫ్యూచర్స్ ఇన్ ద వరల్డ్ సో ఇట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ విత్ అవర్స్. అంతే కదా. సో హౌ టు ఫార్మ్స్ అంటే ప్రజెంట్ ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ కానీ సో ఎట్లా ఫార్మేషన్ జరిగింది ఏదైనా కావచ్చు అంటే వరల్డ్ వైడ్గా. సో ఇది మనము డిస్కషన్ చేస్తాము అన్నట్టు. సో ఇది అంతా ఎక్కడ డిస్కస్ చేస్తాము అంటే హిస్టారికల్ జియాలజీలో. నెక్స్ట్ ఎకనామిక్ జియాలజీ. సో విచ్ ఆర్ హ్యావింగ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ మినరల్స్ సో ఫ్యూయల్స్ టెల్ టు అస్ ఎకనామిక్ జియాలజీ. సో అయితే ఎకనామికల్ జియాలజీ అనేది మనకి ఏం చెప్తుంది అంటే సో మన సొసైటీలో అంటే మన వరల్డ్ వైడ్లో సో అంటే ఎకనామికల్గా ఉన్న ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్న మినరల్స్ కావచ్చు, ఫ్యూయల్స్ కావచ్చు, వీటన్నిటి గురించి ఈ యొక్క ఎకనామిక్ జియాలజీ అనేది మనకు చెప్తుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని చూద్దాము. సో ఓర్ ఫార్మింగ్ మినరల్స్ అంటే ఏంటి అంటే ఐరన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, కాపర్ కావచ్చు, క్రోమైట్ కావచ్చు. సో వీటన్నిటి గురించి సో మనం ఎక్కడ చదువుకుంటాము అంటే ఏది చెప్తుంది అంటే ఎకనామిక్ జియాలజీ అనేది మనకు సో వీటి ప్రతి ఒక్క దాని గురించి డెప్త్గా మనకు చెప్తుంది అన్నమాట. సో జెమ్ ఫార్మింగ్ మినరల్స్ ఉన్నాయి. సో డైమండ్ గురించి కావచ్చు, రబ్బీ, షేపర్స్, ఎమరాల్డ్. సో వీటన్నిటి గురించి ఇది చెప్తుంది. నెక్స్ట్ ఏంటిది ఫాసిల్ అండ్ ఫ్యూయల్స్ గురించి కూడా. సో ఫాసిల్ అండ్ ఫ్యూయల్స్ అంటే ఏంటి కోల్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, న్యాచురల్ గ్యాసెస్ కావచ్చు. సో అంటే ఎకనామికల్ పరంగా సో ఇవి అంటే ఎక్కడ డిపాజిట్ జరిగినాయి కావచ్చు, లేదా అంటే ఎంత కాస్ట్ అంటే వాటికి వీటికి ఏది ఎక్కడ కాస్ట్ ఉందో ప్రతి ఒక్కటి వీటి గురించి మనం ఎకనామిక్ జియాలజీలో చదువుతాము. సో నెక్స్ట్ మైనింగ్ జియాలజీ.
So this branch of geology is concerned with the study of application of geology so to mining engineering and mineral material. సో ఈ యొక్క బ్రాంచ్ ఆఫ్ జియాలజీ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే సో మెయిన్గా సో ఈ యొక్క మైనింగ్ ఇంజనీర్స్కి మాత్రం సో ఈ యొక్క మైనింగ్ జియాలజీ అనేది ఉపయోగపడుతుంది. సో హౌ టు ఎక్స్క్వేటెడ్ టు ది ఓర్ డిపాజిట్స్ ఆర్ రాక్ మెటీరియల్స్. సో అయితే సో ఈ యొక్క మైనింగ్ ఇంజనీరింగ్కి ఉపయోగపడుతుంది కాబట్టి సో మెయిన్గా సో మనం ఎలా ఈ యొక్క ఓర్ డిపాజిట్ని ఎక్స్క్వేట్ చేస్తాము లేదా రాక్ మెటీరియల్ని మనం ఎలా ఎక్స్క్వేట్ చేస్తాము. సో నెక్స్ట్ మైనింగ్ టైప్స్ ఏమేమి ఉంటాయి. సో ఓపెన్ కాస్ట్ మైన్ ఉంటుంది, సో అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటాయి. సో ఈ యొక్క మైనింగ్ జియాలజీ అనేది సో మైనింగ్ ఇంజనీరింగ్కి ఉపయోగపడుతుంది. సో మనం వీటన్నిటి గురించి ఏంటంటే మైనింగ్ జియాలజీలో చదువుకుంటాం అన్నమాట. సో ఓర్ డిపాజిట్ టైప్స్ అండ్ మినరల్ డిపాజిషన్ టైప్స్. సో బేసిక్లీ మైనింగ్ మెథడ్ ఎస్టాబ్లిష్మెంట్స్. సో అయితే ఓర్ డిపాజిట్స్, మినరల్ డిపోజిషన్ అంటే డిఫరెంట్ మినరల్స్కి డిఫరెంట్ డిపోజిషన్ ఉంటాయి. సో జనరల్గా కోల్ ఫార్మేషన్ ఏంటంటే బెడెడ్ ఫార్మేషన్ ఉంటుంది. మెటల్ ఫార్మేషన్ ఏంటంటే సో వీన్ ఫార్మేషన్ డిపాజిట్ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క డిపోజిషన్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం సో మనం ఆ యొక్క డిపోజిషన్ బట్టి ఆ మెథడ్ అనేది ఏంది అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంజనీరింగ్ జియాలజీ అంటే ఏంటిదంటే సో ద ఇంజనీరింగ్ జియాలజీ ఇంక్లూడ్స్ ది స్టడీ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ జియాలజీ టు సివిల్ ఇంజనీరింగ్. సో మెయిన్గా సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే సో ఈ యొక్క జియాలజీ అనేది సో సివిల్ ఇంజనీరింగ్ పర్పస్లో మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ జియోఫిజిక్స్. సో ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఓరియంటెడ్ బ్రాంచ్. సో జియోఫిజిక్స్ ఈజ్ ది అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ బ్రాంచ్ అన్నమాట. సో దీస్ బ్రాంచ్ వర్క్ డన్ బై సో బేస్డ్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎర్త్. సో ఈ యొక్క బ్రాంచ్ అనేది మెయిన్గా సో ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఎర్త్ మీద ఉన్న ఏదైతే ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయో సో ఆ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మీద ఈ యొక్క వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట. సమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్డ్ డూయింగ్ సమ్ మెథడ్స్. సో దీస్ మెథడ్స్ ఆర్ కాల్డ్ జియోఫిజిక్స్ మెథడ్స్. అంటే సమ్ ఫిజిక్స్ ప్రాపర్టీస్ అంటే ఏదైతే ఒక ఫిజిక్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ ఏంటంటే కొన్ని మెథడ్స్ మీద కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది యాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వాటి మీద ఈ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది పడుతుంది అన్నమాట. సో దాని యొక్క మెథడ్స్ అనేది ఏంటి అంటాము అంటే సో జియోఫిజిక్స్ మెథడ్స్ అని అంటాము. సో గ్రావిటీ మెథడ్ కావచ్చు డెన్సిటీ మీద, సో సిస్మిక్ మెథడ్స్, సో వేవ్ ట్రావెలింగ్ కండిషన్స్ మీద. సో ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ అంటే ఈ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది వీటన్నిటి మీద పడతాయి అని ప్రతి ఒక్కటి ఒక టాపిక్ పోయినప్పుడు మనం డిస్కషన్ చేద్దాము. సో నెక్స్ట్ హైడ్రాలజీ. సో ద స్టడీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ కాల్డ్ హైడ్రాలజీ. అంటే ఏదైనా వాటర్ గురించి చదువుకుంటాము అనుకో, గ్రౌండ్ వాటర్ గురించి, సో దాన్ని ఏమంటాము అంటే హైడ్రాలజీ అని అంటాము. సో ఇన్ నేచర్ సర్ఫేస్ వాటర్ లెస్ టు కంపేర్ విత్ అండర్ గ్రౌండ్ వాటర్. అంతే కదా, మన సర్ఫేస్ వాటర్ అనేది చాలా తక్కువ. అంటే వెన్ కంపేరింగ్ విత్ ద అండర్ గ్రౌండ్ వాటర్తో పోలిస్తే మన సర్ఫేస్ వాటర్ అనేది చాలా తక్కువ. ఇట్ స్టడీ అబౌట్ ది ఒకరెన్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో వాటర్ అనేది ఎక్కడ ఎక్కువ ఉన్నది, ఎక్కడ తక్కువ ఉన్నది, ఆ వాటర్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి, సో అంటే గ్రౌండ్ వాటర్లో. సో వీటన్నిటి గురించి మనం ఎందులో చదువుకుంటాము అంటే హైడ్రాలజీలో చదువుకుంటాము. నెక్స్ట్ స్టేట్ ది యూసెస్ ఆఫ్ జియాలజీ ఇన్ మైనింగ్ ఫీల్డ్. సో జియాలజీ ఇంపార్టెన్స్ అండ్ సబ్ బ్రాంచెస్ వి ఆర్ ఆల్రెడీ నోన్. అంతే కదా, ఆల్రెడీ మనం ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసాము. సో జియాలజీ గురించి ఇంపార్టెన్స్ కావచ్చు, సో అందులో ఎన్నెన్ని సబ్ బ్రాంచెస్ ఉన్నాయి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాము. సో బట్ జియాలజీ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇన్ మైనింగ్ ఫీల్డ్. అంతే కదా, మనకు మైనింగ్ ఫీల్డ్లో మనకు జియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో జియాలజీ మనకు ఫస్ట్ తెలిస్తేనే దాని తర్వాత మైనింగ్ ఫీల్డ్లో మనము ఏదైనా మనకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. సో బిఫోర్ సో గోయింగ్ టు మైనింగ్ ఆన్ దాట్ ప్లేస్, first of all to research that what type of geological importance so will be there. Example coal, petroleum or minerals etc. సో అంతే కదా, బిఫోర్ అంటే మనం మైనింగ్ చేసే ముందు ఫస్ట్ మనం రీసెర్చ్ చేసాము. అంటే జియోలజికల్ సర్వే అవి అన్నీ చేసామన్నమాట. అంటే ఎక్కడ ఏ డిపాజిట్ ఉంది, అంటే కోల్ డిపాజిట్ ఉందా, పెట్రోలియం ఉందా, ఓర్ మినరల్ డిపాజిట్ ఉందా అనేది మనం ఫస్ట్ చేస్తాము. సో అట్లా అంటే చెక్ చేసుకొని ఏ డిపాజిట్ అయితే ఉంటుందో సో ఆ డిపాజిట్ని బట్టి మనం ఏం చేస్తాము, అక్కడ సర్వేయింగ్ చేసి దాన్ని బట్టి డెవలప్ చేసి
మనము ఆ యొక్క మైన్ ఏరియాకి వెళ్తాము, జియోలాజికల్ సర్వేయింగ్ చేసే పోతాం అన్నమాట. సో ఇఫ్ హ్యావింగ్ ఎనీ జియోలాజికల్ ఇంపార్టెన్స్ after to investigate by, so how much volume will be there, how much quality will be there, how much cash will be wanted for mining purpose. అంతే కదా, ఫస్ట్ మనం జియోలాజికల్ కి ఇంపార్టెన్స్ ఇస్తాము. సో జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ మనకు ఇన్వెస్టిగేషన్ చేస్తాము కదా, కోల్ ఎంత ఉన్నది, పెట్రోలియం ఎంత ఉన్నది, అట్లా ఇన్వెస్టిగేషన్ చేసి మనం ఏం చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉంది అనుకోండి, సో అక్కడ కోల్ అనేది ఎంత వాల్యూమ్ లో ఉంది, సో దాని యొక్క క్వాలిటీ ఎంత, దాని యొక్క క్వాంటిటీ ఎంత, మనం ఎంత ఏరియాలో మైనింగ్ చేయాలి, ఎంత ఏరియా తీసుకోవాలి, సో వీటన్నిటి గురించి మనము డిస్కషన్ చేస్తామన్నమాట. సో దేర్ ఆర్ ఆల్ టెల్లింగ్ అబౌట్ జియాలజీ ఇన్ ఫీల్డ్, అంటే ప్రతి ఒక్కటి మనకి ఏం చెప్తుంది అంటే జియాలజీ అనేది చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.